శ్రీరామ్ రక్ష. నాకు చాలా రోజుల తర్వాత సీతారామ గారి మనవరాలు చూస్తున్నప్పుడు, సినిమా చూస్తున్నప్పుడు ఎంత మంచి ఫీల్ వచ్చిందో అంత మంచి ఫీల్ వచ్చింది. ఫ్యాక్ట్ అయితే సినిమా టైటిలే శ్రీరామ రక్ష కాబట్టి ఆ రాముడు రక్షగా ఉండి ఈ సినిమాని పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీళ్ళందరికీ చాలా మంచి పేరు రావాలని, ప్రొడ్యూసర్ గారికి బాగా డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆల్ ది బెస్ట్ అండి మీ టీం అందరికీ కూడా. సంవత్సరంలో చాలా చిన్న సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. దానిలో కొన్ని బాగుంటాయి కూడా, బాగున్నా సరే జనాల వరకు రీచ్ అవుతూ ఉండవు. సో ఇలా వచ్చి ఆడియో లాంచ్కి కానీ ఫస్ట్ లుక్ కానీ అలా వచ్చామంటే జనాలు రీచ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుందని చెప్పి నా ఫీలింగ్. కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత చిన్న సినిమాలు అనిపించలేదు. విజువల్స్ చూసిన తర్వాత చాలా రిచ్గా ఉన్నాయి. ఆ టీజర్ చూస్తేనే అర్థమవుతుంది ఒక కంటెంట్ బేస్డ్ తీశారని సినిమాని. సో సినిమా అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికి నచ్చుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ టు శ్రీరామ్ రక్ష టీమ్ అండి. కేదార్ నా ఫ్రెండ్ రైటర్. సో దీనికి మాటలు పాటలు రాశారు, చాలా బాగా రాసి ఉంటారు అనుకుంటున్నాను. సినిమాటోగ్రఫీ చాలా బాగుందండి అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. అతను ఆర్య 2 నుంచి స్టార్ట్ అయ్యాడు. దీని గురించి అతని మీద నమ్మకంతో వచ్చాం. అలాగే డైరెక్టర్ ఫస్ట్ నుంచి మిత్రుడు. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటూ, ఈ టీంలో చాలామంది నా ఫ్రెండ్స్ ఉన్నారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేదార్, నా ఫస్ట్ సినిమా కరెంట్ అప్పుడు నేను అతను అడిగాను నా సినిమాకి డైలాగ్స్ రాస్తామని. సో అప్పుడు రాయలేదు, బట్ ఈ సినిమాకి రాసేది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ దిస్ కేదార్. అండ్ అలాగే నేను అసిస్టెంట్గా పనిచేసేటప్పుడు నాతో పాటు అసిస్టెంట్ కెమెరాగా పనిచేశారు మోహన్, సినిమాటోగ్రఫీ. సో టీజర్ చూస్తే మా అందరికీ అర్థం ఎంత బాగున్నాయి విజువల్స్ అని. సో మోహన్, ఆల్ ది వెరీ వెరీ బెస్ట్. అండ్ ప్రతి సినిమాకి ముందు టీజర్ ఏంటంటే సినిమా ఎలా ఉంటుంది, సినిమా ఎలా ఉండబోతుంది అనేది చూపించడానికి టీజర్ రిలీజ్ చేస్తాం. సో డెఫినెట్లీ ఐ థింక్ డైరెక్టర్ ఆయన సక్సెస్ అయ్యారు ఈ టీజర్ క్రియేట్ చేయడంలో. ఎందుకంటే అబ్సల్యూట్లీ ఇప్పుడు ఇందాక సుధీర్ గారు చెప్పినట్టు సినిమాలో కంటెంట్ ఉంది, అబ్సల్యూట్లీ కంటెంట్ ఉంది అన్నారు. అట్ ది సేమ్ టైం ఏంటంటే విజువల్గా కూడా ఇంట్రెస్టింగ్గా క్రియేట్ చేశారండి. సో దట్ ఈస్ వెరీ వెల్ డన్. అండ్ ఆల్సో ఐ షుడ్ అప్రిషియేట్ ఎడిటర్ ఎవరో నాకు తెలియదు పేరు, బట్ ప్రతాప్ అండి. ప్రతాప్ ఎడిటర్ చాలా బాగా చేశారు. సో టీం అందరికీ కూడా, అండ్ ఎస్పెషల్లీ హీరో రజిత్ మీనన్ సారీ. సో రజిత్ మీనన్, ఆల్ ది వెరీ బెస్ట్ మెస్. అండ్ హీరోయిన్ వచ్చి కుమార్ ట్వంటీ ఒకసారి ఆడిషన్ చేశాను నేను. సో ఆల్ ది వెరీ వెరీ బెస్ట్ మీకు కూడా. అండ్ హోల్ టీమ్కి ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఇక్కడ ఈ వేదిక ఇలా ఈరోజు నేను నిలబడడానికి కారణమైన సుకుమార్ గారికి ఫస్ట్ జన్మంతో ఉండడానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మన జీవితంలో మనకు కనిపించే రక్షలు అమ్మ, నాన్న, అక్క, చెల్లి, గురువు, దైవం, అవన్నీ మనకు కనిపించే రక్షలు. కనిపించని రక్షలు ఉంటాయి. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు చెప్పాలంటే, ఈ సినిమాకి పిలవంగానే సునీల్ గారు వచ్చారు. అది కనిపించని శ్రీరామ రక్ష. సో సుధీర్ గారు రావటం, ఇవన్నీ మనకు కనిపించని రక్షలు. అలా ఆ కనిపించని రక్ష శ్రీరామ రక్ష అని అమ్మ అంటుంది కదా, నాన్న నీకు వీళ్ళు తిప్పేసి శ్రీరామ రక్ష అంటుంది. సో అదేంటంటే అది ఆఖరిగా ఉన్నదైనా అదే ఆ బిడ్డకి జీవితాంతం ఎదగడానికి రక్షగా ఉంటుంది. కాబట్టి ఈ సినిమాలో కనిపించని బంధాలు ఉన్నాయి. ఆ బంధాలే ఈ సినిమా విజయానికి. మొదట్లో బ్యానర్లో కూడా రాశాం, తాత మనవాళ్ళ అచ్చట్లు ముచ్చట్లు. చాలా రోజుల తర్వాత ఒక తాత మనవడి మధ్య. సునీల్ గారు అన్నారు సీతారామయ్య గారు మనవరాలని. చిన్న కరెక్షన్ సార్, సీతారామయ్య గారు మనవడు. అది ఆ బంధం అనేది మీరు తప్పకుండా ఫీల్ అవుతారు. నేను చెప్పక్కర్లేదు, అన్నయ్య సీతారామయ్య గారి మనవరాలతో పోల్చేశారు మా సినిమాని. ఇంకా అంతకన్నా నాకు ఏమీ హ్యాపీ లేదు. నెక్స్ట్ సుధీర్ బాబు గారు కూడా ఇంత నాకు మాటలు రావట్లేదు ఏం చెప్పాలో, ఎందుకంటే ఫస్ట్ మీట్. సినిమా అయ్యాక మాట్లాడతాను. ఇంకా డైరెక్టర్ రాము నాకు మంచి ఫ్రెండ్. సో సిన్సియారిటీ ఈజ్ ద బెస్ట్ సెల్లింగ్ థింగ్ అంటారు. సో అంతే సిన్సియర్గా ఈ సినిమా చేశాడు, ఆ విషయం నాకు తెలుసు. అలాగే మా సర్కిల్లో రాము ఎప్పుడు కూడా ఏ విషయం చెప్పినా కథ చెప్పినట్టు చెప్తూ ఉంటాడు, మంచి అయినా నిజమైన అబద్ధమైనా. అలాగే ఒక కథ చెప్పినట్టుగా ఈ సినిమా అలాగే చక్కగా చెప్పాడని మాత్రం అనుకుంటున్నా. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ద టీమ్. థ్యాంక్ యూ. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం డైరెక్టర్ రాము లేకపోతే ఈ సినిమా లేదండి. అతను ఎన్ని కష్టాలు పడి సినిమా చేశాడో నాకు, నా ప్రొడ్యూసర్ తర్వాత మాకు తెలుసు. అతను కాకపోతే ఇంకో డైరెక్టర్ ఉండి ఈ సినిమా ఈరోజు ఆగిపోయాడు. సో ఈ సినిమాకి మొత్తం అంతా రాముగే. సో థ్యాంక్స్ టు ఎవ్రీథింగ్ ఫర్ రాము. చాలా సంతోషంగా ఉంది. సో హోప్ యు ఆర్ లైక్ ది ట్రైలర్ అండ్ ద సాంగ్. మనకి సపోర్ట్ చాలా
important. So please keep supporting us. Thank you so much. First of all, I want to thank Rama Garu for making me part of this movie, and also Rajat. He's been a wonderful co-star, and thank you so much. ఒక మంచి టీమ్తో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఎస్పెషల్లీ ప్రభాత్ గారికి థ్యాంక్స్, సత్యం గారికి, ఎస్పెషల్లీ డైరెక్టర్ రాము గారికి తెలుసు ఏం టైప్ కావాలని. సో హీ టేకింగ్ ఫ్రమ్ us. సో అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్స్. ముఖ్యంగా సునీల్ గారు, సుధీర్ బాబు గారు పిలిచిన వెంటనే పిలిస్తే అసలు మాకు తెలియదు నిజంగా వాళ్ళకి సినిమా ఉందేలా ఫంక్షన్ టీజర్ లాంచ్ ఉందంటే వెంటనే వాళ్ళు వస్తామని చెప్పారు. చిన్న సినిమాని ఇట్లా మాలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయడానికి వచ్చినందుకు వెరీ వెరీ హ్యాపీ అండి. నిజంగా వాళ్ళకి కృతజ్ఞులు. అసలు రావడం అంటే చిన్న సినిమాకి చాలా కష్టం. అట్లాంటిది వాళ్ళు పిలిచిన వెంటనే మాకు తెలియదు, అసలు మాకు పర్సనల్గా పరిచయం లేదు, వాళ్ళతో జర్నీ లేదు, కానీ అట్లా వచ్చి వాళ్ళు విష్ చేసి వాంటెడ్లీ ఇలాగ ఇంత టైం స్పెండ్ చేసి మాతో షేర్ చేసుకున్నందుకు వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అండి.